నేను వీడు చెప్పింది నేను చెయ్యాలంట. కానీ వాడు తీరవట్లేదు. అదే మేడం గారు 4 రోజుల ముందు మూల సంఘం కోసం వచ్చారు కదా, మూల సంఘం పేషెంట్. ఎవరినంటున్నావు? అలా నువ్వు ఇలా నడుచుకొస్తే మూల సంఖ్య అంటారు. నడుచుకోవాలి ఎవరినంటున్నావు? వీడు కాంపౌండర్ గారు డాక్టర్. ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్ గారు ఉండు. ఇద్దరే మాట్లాడుకుంటారు వచ్చిన పేషెంట్ చూడకుండా. 10 రూపాయలు బాకీ మనకి లాస్ట్ టైం. మీరు మీ 10 రూపాయలు ఏం కాంపౌండర్ అయ్యా నువ్వు? కాంపౌండర్ 10 రూపాయలకి తగ్గుతు పడతావు. అవునయ్యా వెంకటరాజు, నువ్వు నాకు లాస్ట్ మంత్ లో 10 రూపాయలు ఇచ్చేసావు. 50 పెట్టి ఏం 10 రూపాయలు ఏమో అండి. మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కి మెడిసిన్ దొరకట్లేదు నాకు ఇక్కడ. ఇదిగో చూడండి, ఇదిగో అది పట్టుకొని సగం కన్స్ట్రక్ట్ చేసిన మెట్రో పట్టుకొని పరిగెడతా లింగంపల్లి వెళ్ళా. లింగంపల్లికి వెళ్తే వాడు గాంధీ హాస్పిటల్ మార్చులో దొరుకుతుంది అన్నాడు. వాడు గాంధీ హాస్పిటల్ మార్చుకి కూడా వెళ్ళాను. వాడు వెళ్ళమన్నాడు అక్కడ. మార్చుడి కూడా వెళ్తే మార్చుడిలో ఈ పురుగుల మందు మనుషులు తాగేది కాదన్నారు. మళ్ళా ఆర్ఎంపీ చేసిన వాళ్ళు ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకుంటే ఇలానే ఉంటది. నాకు ఇవ్వాల్సిన పురుగుల మందు వాడికి ఇచ్చావా డాక్టర్ గారు? అదో చూడు ప్రిస్క్రిప్షన్ చూడు. ఏం డాక్టర్ అమ్మా మీరు? డాక్టర్ గారు బిడ్డ పట్టున్నారు. అవును మరి ఇదేంటి మొత్తంగా ఏదో సోల్ మాట్లాడతాడు. కాంపౌండర్ గల్లా ఉండు. 10 రూపాయలు ఇచ్చి నొప్పులే అన్నా. నా మూడోది ఏది? డాక్టర్ గారు ఏంటి ఏం డాక్టర్ అండి మీరు? ఆగ్రా ములసంక అది కాదు బోర్డు చూసానే తెలుస్తుంది. వైకుంఠం పంపించేస్తున్నాను నేను. సంతకాన్ని టాబ్లెట్ అనుకున్నాను. మెడికల్ షాప్ కూడా ఏం చూడాలి కదా వాడు. ఆడికి ఏం తెలుసురా? ఆమెకి ఇక్కడ నాకే అర్థం కాదు. 10 నుంచి పని చేస్తాను. ఇదిగో ప్రిస్క్రిప్షన్ కనుక సరిగ్గా లేదనుకో హైకోర్టులో వేస్తా, సుప్రీంకోర్టులో. ఒక్క నిమిషం ఆగు. ఇంకా 7 ఒక డాక్టర్ మీద కేసు వేయాలి. ఎక్కడున్నారు? దాదా జల్దిరా. సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎక్కడ వేయాలి? సంతకం ఎందుకు చేశారు అక్కడ మీరు? ఏం హాస్పిటల్ మాకు సీట్ లేదు, సంతకం లేదు. తెలుసా ఏంది బాబాయ్? ఆఫ్టర్ కాంపౌండర్ చేయాల్సిన ఆదరణలో అర్జున్ రెడ్డి సినిమా ఫ్రీగా ఇస్తున్నారంట. పోతావా? అర్జున్ రెడ్డి పీపీ అంటే లోడ్ పిస్ చూసాను. ముందే ఎక్కడ ఉంది 10 రూపాయలకి? ఎవరు వస్తారు? దేవుడు ఎవడాడు? బాబోయ్ డాక్టర్ వచ్చింది. పైసలు బాగా నన్ను అక్కడ తీసుకెళ్ళాను. ఏడుగాడు నాకు ఆకలిస్తుంది. పొద్దు నుంచి కడుపులో ఆకలి వేస్తే హోటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ కాదు. కడుపులో పెస్తుంది, ఆకలిస్తుంది, కడుపులో పెస్తుంది. ప్రాబ్లమా డాక్టర్? ఏం తినలేకపోతున్నా డాక్టర్. నిన్న రాత్రి నుంచి ఏం తినలేకపోతున్నా, కడుపులో పెస్తుంది. పొట్టేమైంది, వాసిపోయింది. ఎవడో దిష్టి కొట్టినట్టున్నాడు. ఇక్కడ వినాయకుడు ప్రసాదాలు అది ఇస్తున్నాడు కదా,
ఏం చేస్తా మీరు చూద్దాం పుచ్చేస్తారా ఏంది మనకి పోలీస్ కేసు అయితే ఏం చేస్తారా బాబు బాబు బద్దం రాత్రి ఏం తిన్నావు అమ్మా ఏం తినలేదు మా ఇంట్లో ఫంక్షనా మా ఇంట్లో ఇంత పులావ్ మిగిలింది పక్క ఇంట్లో వాళ్ళేదో వాళ్ళ అమ్మాయికి ఏదో రిసెప్షన్ అంట వాళ్ళ ఇంట్లో ఇంత బగారం ఇచ్చారు మా ఆవిడ చెప్పింది ఏం చేస్తామండి ఇవన్నీ అంటే ఎందుకు బాధపడతావు నేను తింటాను కానీ మొత్తం నేనే తినేస్తాను ఇంత తినండి ఇంత అది తింటే మోషన్ చేస్తాయి ఇట్లా కడుపులో నువ్వు నాకు ఫ్రాక్చర్ అయింది కాదు ఇంకేంటయ్యా రాత్రి అంత అన్నం తిన్నానండి ఇంత తర్వాత మా ఆవిడ ఏం చేసింది రాత్రి పడుకునే ముందు పాలు తాగలబట్టండి ఆ డ్రమ్ము చూసారా ఆ డ్రమ్ము నిండా పాలు ఇచ్చిందండి సరే ఆ డ్రమ్ము తినలేదండి పాలు మాత్రం తాగానండి తాగి పడుకున్నానండి ఆవు తెచ్చిపోతున్నట్టు ఏంటో అనుకున్నా ఈ ఆవు ఇంకో ఆవు పాలు తాగుతుంది ఏదో అంటే నాకు అర్థం కావట్లేదు నా కడుపులో వేస్తుంది ఆకలిస్తుంది తినాలండి పొద్దున్న ఏం తినలేదా రాత్రి పులారి తిన్నానండి పొద్దున ఏం తిన్నారు అడగట్లేదు పొద్దునండి ఏం తినలేదండి కానీ రొట్టెలండి రొట్టెలు మా ఇంట్లో ఊరికి వెళ్తామని చెప్పి ఒక 30 రొట్టెలు చేసామండి కొత్త ఆవకాయ పెట్టిందండి ఆవకాయ సీజన్ కదా మొత్తం తినేసానండి సారీ ఫుడ్ అయితే అదే తిన్నానండి తర్వాత మా ఆవిడ గంజి రాసిందండి ఆ డ్రమ్ము చూసారా ఆ డ్రమ్ము నిండా గంజి రాసిందండి ఎందుకండి వేస్ట్ చేయకూడదండి సాల్ట్ కాస్ట్ చాలా కాస్ట్ 30 రూపాయలు ప్యాకెట్ సాల్ట్ వేసి మరీ గంజి రాసింది సస్యరాజ్ బక్కగా అంటే ఏంటో అనుకున్నా చాలా ప్రాబ్లం ఉందయ్యా ఏదో చేయండి డాక్టర్ చూడండి డాక్టర్ ఎంత కచ్చరా పర్వాలేదు నాకు ఆకలి వేస్తుంది నేను తినాలి డాక్టర్ మనం ఎంతైనా పర్వాలేదండి నేను ఒక అపార్ట్మెంట్ లో ఉన్నానండి 150 ఇళ్ళు ఉన్నాయండి ఎన్ని ఇల్లు కావాలంటే దాన్ని ఆశిస్తానండి నాకు న్యాయం చేసేటండి పొద్దున్న నుంచి ఏం తినలేదు నేను తినాలి అసలు ప్రసాదాలు చాలా తెచ్చారండి ఆయన కృష్ణకాంత్ అండి ఆయన ఒక డబ్బాడి నిండా కేసరి ఒక డబ్బాడి నిండా పుల్లలు తెచ్చాడు అవన్నీ తినాలని ఇప్పుడు నేను ఊరుకోండి డాక్టర్ మనం ఇప్పుడు అందరికీ వెళ్ళాము డాక్టర్ అమెరికా అయినా సరే ఆస్ట్రేలియా అయినా సరే ఏ రాష్ట్రం అయినా సరే నాకు మంచిని ఇవ్వండి నేను ప్రసాదం తినాలి మా అబ్బాయి డాలర్లు తెస్తాడండి మా అబ్బాయి తొందర తెప్పిస్తాడు డాక్టర్ ఆకలిస్తుంది నువ్వు వచ్చింది బైక్ ఉంటే క్లినిక్ మా కంపౌండర్ నీ నోట్లో మంది ఇప్పిస్తా ఇట్టేమని తగ్గిపోతుంది భయపడి మాకు నువ్వే చెప్తా వయసు వీడికి చేస్తాను నేను నా బతుకులో ఫస్ట్ టైం నాన్న బ్రష్ చేసావు నాన్న బ్రష్ ఇప్పుడు బ్రష్ కూడా కాస్ట్లీ అయిపోయింది ఆ పేస్ట్ ఏమో రోజు రేటు పెంచుతున్నారు 100 రూపాయలు అండి ట్యూబ్ అందుకని సంక్రాంతి నేను బ్రష్ చేస్తాను ఇప్పుడు మానేద్దాం అనుకున్నాం కానీ బాగుండదని సంక్రాంతి మాత్రం చేస్తాను బ్రష్ కొనట్లు మన డబ్బులు వస్తుంది నేను ముక్కు మూసుకుంటే నాకు 50 రూపాయలు నీకు 1000 రూపాయలు నీకు కూడా ఏదో చేస్తానయ్యా నేను పని చేసేది వాడు కాదు బాబు ఇంకోటి లోటా పోయినాయన ఏంది పోస్తే
ఉంది డాక్టర్ మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఇప్పుడే కదా నువ్వు తిన్నావు. ఇదే అడిగిస్తాను. నేను మాట్లాడి కాదు శాకాహారి. నేను పురోగ దద్దోజనం అలాంటివి తింటాను. అది ప్రిస్క్రిప్షన్ రాసాను, టాబ్లెట్స్ రాసాను. టాబ్లెట్ ఇంకొద్దు, టాబ్లెట్ సరిపోయింది. చెప్పినట్టు నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ నొప్పి తగ్గిపోతుంది. నేను చెప్పిన మెడిసిన్ వాడు తిండి తగ్గించు. తిండి తగ్గించండి. తిన్న తర్వాతనా ప్రాబ్లం కాదు, కిడ్నీలో ప్రాబ్లం. ఆయన నీ కంపెనీ ఫిక్స్ నేను బయట పోతా. వాసన వేసారా మీరు? మీకు వాసన రావట్లేదా? తిండికే పుడతారు. పేపర్ ఎందుకు కానీ పేపర్ బాగాలేదు కానీ ఏమైనా తినడానికి ఉండేవాడి. తిండి తగ్గించయ్యా బాబు. చెప్పింది ఏంటి? మా ఇంటికి వెళ్తారు. మా ఇంటి అయితే చాలా నా కోసం డ్రమ్ము నిండా పాయసము. రాజేశ్వర గారికి కూడా పాయసం ఇచ్చారు తెలుసా? ఇప్పుడు నేను పోయి ఫస్ట్ రాజేశ్వర అని చెప్పాలి. విజయానికి కూడా పాయసం ఇచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ పాయసాలన్నీ తినాలి. నేను వెళ్తాను. బాబు తీసుకోవయ్యా బాబు. నాకు డబ్బులు కడుపుతో పోయిందా? ఇంత భరించాం. ఇదిగో బాబు ఇట్లా తమ్ముడు ఇట్లా మీరిద్దరు మీరిద్దరు నాకు న్యాయం చేశారు కాబట్టి అలా నాకున్న ఆస్తిలో ఏంటి తలా 200 గజాలు రాసిచ్చేస్తాను. 200 గజాలు తల అయిపోదా చెప్పండి? 500 500 1000 గజాలు నేను రెడీ అయిపోతాను. పెద్దమ్మండి రెడీగా ఉన్నా. ఏంటి 1000 గజాలు సరే కరెక్ట్ కరెక్ట్. నేను డాక్టర్ మనం చేసాం. వాడిని కడుపు నొప్పి చాలా బెస్ట్. బాబు డబ్బులు వదిలే మరి నోటు మారిపోతాయి. నాకు జాగా రాసిచ్చి. జాగానే చెప్పింది ఇందాక. ఏం అర్థం కావట్లేదు. జాగానే ల్యాండ్ ఇంకో 1000 గజం ఇంకో 500 గజం ఇస్తాను. ఎందుకంటే ఇద్దరికి సేమ్ ఇస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. ఓ మై ఫోటోసింథసిస్. నేను చీకట్టుకున్నా నా మీద పత్తితో జాగేస్తానన్నావు. నీ ఇష్ట ప్రకారం కానీ ఏమి ఇస్తారు? ఎక్కడ బాబు జాగా? ఆ సెకండ్ వర్డ్ స్టేషన్ ఉందా? ఉంది. కోట్లు వస్తాయిరా. 1000 గజాలు ఇచ్చేస్తా. 500 గజాలు అయితే ఇప్పుడు వైకుంఠ క్లినిక్ అక్కడున్న శ్రీదేవి డాక్టర్ కోటేశ్వరాలు. నేను నరకం క్లినిక్ అని స్టార్ట్ చేశాను నీకు ఆపోజిట్ గా. కాస్తో రాజా చూసుకోరా. ఇంకా అడగరా ఎక్కడ ఉందో. ఇంకా సెకండ్ వర్డ్ ఇంకెక్కడ ఉంది? కొంచెం ముందుకెళ్తే ఆ సంధ్యా థియేటర్ పోయే దారిలో బోయ్ కూడా ఉందా? బాబోయ్ బోయ్ కూడా. కోట్లు. ఇంకా వైట్ షర్ట్ ఎందుకు నన్ను ఇష్టం చేసుకుంటాను. బోయిగూడ పక్కన బోయిగూడ పక్కన కరెక్ట్ ల్యాండ్ చెప్తే మీరు తినబోతారు. అంత బాగుంది. సూపర్ బిట్టు. ఇంకా ఏది మెడిసిన్ చెప్పు. ఏడు చెప్పు. నాకు తెలిసి చెప్పు. నెల్లి కమ్మి. బోయిగూడ పక్కన బంచిలాల్పేట ఉందా? బంచిలాల్పేట శ్మశానం అండి. శ్మశానం అడగడా? శ్మశానం నేను పంచుతున్నాను నీకు. 1000 గజాలు ఇస్తాను తీసుకోండి. మీకు మాత్రం నేను శ్మశానంలో 1000 గజాలు ఇస్తాను అంతే. చూడండి గణేష్ గారు, వాటికి పెళ్లి కాలేదు. వచ్చే పెళ్ళానికి ఏదో ఆస్తి అవసరం ఉండాలి. నాకు అవసరం నేను ఉచితంగా చేస్తాను. ఏందమ్మా ఇచ్చేది? ఏంది ఇచ్చేది? స్పెషల్ నేను తవ్వుకో నేను పడుకోనా? ఇక్కడ పెళ్ళి అవుతుంది నాకు. ఈ బైక్ కూడా క్లీనింగ్ ఒకటి. నా కడుపు నయం చేశారు కాబట్టి మీకు నేను డెఫినెట్ గా రాసిస్తాను. ఏది